నమస్కారం అండి. పిన్నెల్లి సోదరులు మాచర్లలో చిన్న పిల్లవాడిని అడిగినా నరహంతకులు అంటారు. పిన్నెల్లి సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు. వాళ్ళకి దయాదాక్షిణాయాలు లేవు. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే బాగా చులకన. అక్కడ వాళ్ళ హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల వారే. సాక్షాత్తు నాపై ఆ రోజు ఎమ్మెల్సీలో ఉన్న నాపై, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ఉన్న బోనమ్మపై కూడా తురకా కిషోర్తో వేలంపాట పెట్టి మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తారో, ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట పెట్టినటువంటి నలరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు. వాళ్ళు అన్ని అరాచకాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడైతే వీళ్ళు ఒక రాక్షసుడు. రాక్షసులు ఒకటే జాతిలాగా వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి ఎటా చేయాలి. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అంటాడు, ఇది అక్రమం అంటాడు, ఇది ప్రభుత్వం కుట్ర అంటాడు. అంటే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి తప్పించుకుంటే సుప్రీంకోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమంటే అది మా మీద ఇచ్చేస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ చంపేయాలి, వాళ్ళు ఉండడానికి వీలు లేదు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్లు అనే కదా నీ ఉద్దేశం. ఒక కులాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు టార్గెట్ చేశావు, వారంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారని. ఇంకొక కులాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మాటలు మాట్లాడావు, అంటే వాళ్ళు కూడా మీకు ఏరని. అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు అన్నది ఉంటారు, వీళ్ళని చంపేయాలనే ఒక నిర్ణయంతో నువ్వు చేశావు. నువ్వు ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మా మీద దాడి చేసినప్పుడు వీడియోలు ఉన్నాయి, ప్రతి మీడియాలో అది ప్రచారం జరిగింది. అక్కడ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని జై వైసీపీ అని అనకపోతే ఏక కోసం చంపేశారు. చనిపోవడానికైనా సత్తుపడ్డాడు, కానీ వైసీపీకి జై చెప్పరా ఆ చంద్రయ్య. అది బడుగు బలహీన వర్గాల వారి కమిట్మెంట్, అది బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నటువంటి నీతి నిజాయితీ. ఇవాళ కొవ్వొత్తుల ప్రదర్శన అంట, వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధులు జైలుకి వెళ్ళినట్టు జగన్ మళ్ళీ ఒక బ్యాచ్ని నెల్లూరులో ఉన్నటువంటి మాజీ మంత్రిని అలాగే సిద్ధార్థారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శించమని కొవ్వొత్తుల ప్రదర్శన, అలాగే జగన్మోహన్ రెడ్డి సంఘీభావం. అంటే ఏంటి రాష్ట్రాన్ని ఏం చేద్దామని మీరు ఏం చేద్దామని చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉండి ఇంత రాక్షసత్వంగా కానీ ప్రవర్తించి ఇన్ని హత్యలు చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు. ఆయన తప్పేం కాదు, ఆయన ప్రజాక్షేమం ముఖ్యం. ఏదో మీ పార్టీలో ఉన్నారు, నీకు బలం చేకూరుస్తారు అని చెప్పి పిన్నెల్లి సోదరులను వెనకేసుకున్నాడు. నీ రాక్షస జాతిని కాపాడుకోవడం అవుతుంది తప్ప ఇదేమే ఇది కాదు. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఇద్దరు వ్యక్తుల్ని చంపేసి ఇన్నాళ్ళు తప్పించుకున్నటువంటి వ్యక్తుల్ని లోపడేస్తే వాళ్ళకి సంఘీభావం జరగడం అనేది చాలా నీచమైన పద్ధతి. ఆ రోజు
నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఆ రోజు నేను శాసనమండలిలో ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేస్తే ఖండించలేదే? ఖండించవా నువ్వు? ఒక ముఖ్యమంత్రిగా ఖండించే బాధ్యత నీకు లేదా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం అంటే ఎవరైనా